రైట్ సార్. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత సంబంధించిన కులానికి సంబంధించి మన జిల్లాలో 11 షాపులు కేటాయించడం జరిగింది. ఈ 11 షాపులు కూడా మీ ముందే కూడా ఆ కులానికి సంబంధించిన ఉపకులాలకు ఎక్కడెక్కడ మనకు 11 కేంద్రాలు ఏవేవి అలాట్ చేసావో మీ ముందే మనము డ్రా చేయడం జరిగింది పారదర్శక రీతిలో. ఇప్పుడు అవి కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. రాయచోటి మున్సిపాలిటీ వచ్చేసి గౌడ్ కమ్యూనిటీకి వెళ్ళింది. రాజంపేట మున్సిపాలిటీ ఏడిగా, మదనపల్లి మున్సిపాలిటీ ఏడిగా, రామసముద్రం మండలం ఏడిగా, వీరవల్లి మండలం ఏడిగా, బి కొత్తకోట రూరల్ గౌడ్, నిమ్మనపల్లి ఏడిగా, తంబాలపల్లి ఏడిగా, నందలూరు గౌడ, కలకడ ఏడిగా, పీలేరు గౌండ్ల. ఇదంతా కూడా ఆ రోజు మనం తీసిందే. సో దానికి సంబంధించి మనము ఈ షాప్లకు సంబంధించిన సెలక్షన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ మనం ఈరోజు ఇవ్వడం జరిగింది 27వ తారీఖు జనవరి నెల 2025 నాడు. సో దీనికి సంబంధించి అర్హులైన అందరూ కూడా లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయడానికి 5వ తారీఖు ఫిబ్రవరి నెల అప్ టు సాయంకాలం 5 వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి నెల 5వ తారీఖు ఫిబ్రవరి నెల 5వ తారీఖు సాయంకాలం 5 వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎవరు అప్లై చేస్తే నార్మల్గా అన్ని షాపుల్లాగే వీళ్ళు కూడా 2 లక్షల రూపాయలు మనకు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుని వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా. లైసెన్స్ పీరియడ్ వచ్చేసి 2024 నుంచి 2026 సంవత్సరానికి, అంటే 2 సంవత్సరాల పీరియడ్ కంటే 2025-26 2 సంవత్సరాలకు వస్తుంది కదా, ఒక సంవత్సరం. ఇది ఇప్పటి పీరియడ్ సార్, ఇది నెక్స్ట్ ఇయర్ పీరియడ్. ఈ ఇయర్ పీరియడ్ వచ్చేసి ఇది ఎక్కువ ఉంది కదా వీళ్ళకు. మున్సిపాలిటీలో వచ్చేసి 4 months తీసేశారు సార్ గవర్నమెంట్. తీసేసి తగ్గించి ఇచ్చారు. 8 months ఫీజ్ సార్, ఇది 12 months. రైట్. సో ఇది వచ్చేసి 21,66,667 మనకు మున్సిపాలిటీలో కట్టాలి వారు. అదే రూరల్ ఏరియాస్లో మండలాల్లో చూసుకుంటే 18,33,334 రూపాయలు మనకు కట్టాలి. సో ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఈరోజు మనం నోటిఫికేషన్ ఇచ్చాం. ఫిబ్రవరి 5వ తారీఖు వరకు సాయంకాలం 5 వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెరిఫికేషన్ అండ్ ప్రిపరేషన్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే అంటే 6వ తారీఖు ఫిబ్రవరి నాడు జరుగుతుంది. వెరిఫికేషన్ జరుగుతుంది, ప్రిపరేషన్ జరుగుతుంది. డ్రాఫ్ట్ లాట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ 7వ తారీఖు ఫిబ్రవరి నెల 7వ తారీఖు ఉదయం 10 తీయడం జరుగుతుంది. సో అదే రోజు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో, ఏ క్యాండిడేట్ అయితే సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయ్యాడో అదే రోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. సో మీడియా వారు మీరందరూ కూడా దీన్ని ప్రచారం చేసి అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు తహసీల్దార్స్ అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు కూడా మన క్యాస్ట్ సర్టిఫికేట్లు గమనిస్తే గౌడ్ అని ఇచ్చేసి బ్రాకెట్లో గౌడు, గౌడ, గమల్ల అండ్ ఎడిగా అనేది అన్నీ పెట్టేసి ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు పర్టికులర్గా ఏ సబ్ క్యాస్ట్ చెందిన వాళ్ళు అనేది తెలియకుండా పోతుంది. అందుకనే తహసీల్దార్లందరికీ కూడా ఈ కొత్త ప్రొఫార్మా అందించడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు గౌడ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఉపకులాన్ని మెన్షన్ చేస్తూ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది మనం ఆదేశాలు ఇచ్చాము. సో దానికి అనుగుణంగా అర్హులైన అందరూ కూడా మీ సబ్ క్యాస్ట్లకు అనుగుణంగా ఆయా సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర తీసుకోమని చెప్పాను. తహసీల్దార్స్ వితిన్ 24 hours దీన్ని ఇష్యూ చేయమని చెప్పాను. అప్లై చేసింది ఎవరికి ఇబ్బంది లేకుండా, సో దట్ అందరికీ సమాన అవకాశాలు ఉండేలాగా చూసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ కాపీ కూడా మీడియా వారికి మీకు అందిస్తాము. సో అది కూడా మీరు పెట్టొచ్చు. సాధారణంగా ఈ ప్రొఫార్మాలో ఇస్తూ ఉంటాము. ఈ ప్రొఫార్మాలో వచ్చేసి అన్ని ఉపకులాలు మెన్షన్ చేస్తున్నాం. ప్రధాన కులం పక్కన ఇంటిగ్రేటెడ్ అన్నమాట ఇది. అది వచ్చేసి ఇప్పుడు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఖచ్చితంగా వాళ్ళది ఏ క్యాస్ట్ ఉపకులం అనేది కూడా అందులో మనకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం ఈరోజు ఆదేశాలు ఇచ్చాము, వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. సో అభ్యర్థులు ఎవరైనా అంటే ఎవరైతే దీన్ని పాల్గొనాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుని మీ ఉపకులాల సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గజెట్ అందరికి ఇచ్చే ఒక కాపీ షేర్ చేసుకోండి. సో ఏమైనా దీంట్లో కండిషన్స్ అన్ని ఉంటాయి. ఈ డ్రాఫ్ట్ లాట్స్ ఎక్కడ తీస్తామంటే మనము PGRS కలెక్టరేట్లో తీస్తాం. ఎందుకంటే 11 షాపులే మహా అయితే మేబీ ఒక 500 మంది వచ్చినా కూడా మనకి ఇక్కడ సరిపోతుంది. వెన్యూ పెద్ద ఇబ్బంది ఏం లేదు. షాప్ బై షాప్ పిలిచినా కూడా మనకి చాలా చక్కగా సరిపోతుంది. అండ్ అదర్వైజ్ ఆ డ్రాఫ్ట్ లాట్స్ మీరు కూడా గతంలో చూసారు కాబట్టి ఇష్యూ ఏం లేదు. ఎప్పుడు సార్ ఈ PGRS ఆఫ్లైన్
ఆఫ్లైన్ అప్లికేషన్స్ 8 ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో రిసీవ్ చేస్తాం. ఆన్లైన్ కూడా చేస్తున్నాం. ఆన్లైన్ కూడా ఉంది. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. మనకున్నటువంటి 8 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసుల్లో స్టేషన్లలో మనం ఈ ఆఫ్లైన్ కూడా తీసుకుంటాము. ఇవి చదవాలా అవసరం లేదు, వాళ్ళకి ఇద్దాము. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఎన్ కాలనీ రాయచోట్ల తీసుకుంటున్నారు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎల్లార్పల్లి, రాజంపేట, కోడూరు, మదనపల్లె, మొలకల చెరువు, వాయల్పాడు, పీలేరు ఇవి ఆఫ్లైన్లో కూడా తీసుకుంటున్నాము. ఆన్లైన్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఆ డీడీ ఎలా తీయాలి అవన్నీ కూడా వాళ్ళకు అందరికీ తెలిసిందే. సప్లిమెంటరీ క్యాస్ట్ ఉంది కదా, అది డిసైడ్ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సపోజ్ ఇప్పుడు రాయచోటి మున్సిపాలిటీ గౌడ్ అని దానికి GOUDకి వచ్చింది. GOUD ఉన్న వాళ్ళు మాత్రమే రాయచోటికి అప్లై చేయాలి, అంతమించి ఇంకెవరు చేయడానికి లేదు. సపోజ్ ఇప్పుడు రాజంపేట పోతే ఏడిగాకి వచ్చింది, ఏడిగా వాళ్ళు మాత్రమే అక్కడ చేయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరు చేయడానికి లేదు. అది రెవెన్యూ వాళ్ళు ఇస్తారు. PDF ఫైల్ షేర్ చేసి PDF ఫైల్ ఉంది కదా, PDF ఇచ్చి క్లియర్. అందుకే మాన్యువల్గా ఇస్తున్నాం సర్టిఫికేట్ కూడా. ఆ మాన్యువల్ ఇచ్చిన సర్టిఫికేట్లన్నీ కూడా సబ్ కలెక్టర్స్ ఆర్డీఓని కలెక్ట్ చేసుకొని పెట్టుకోమన్నాం ఏ రోజు కారు. అలాగే సూపరింటెండెంట్ గారు కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. సో దట్ ఎవరైనా డూప్లికేట్ తెచ్చినా లేదా ఫ్రాడ్ తెచ్చినా వెంటనే తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మిగతా దానికి సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా ఇంతకు ముందు షాపులకు ఎట్లా కట్టారు? ఇది కూడా 1/6 అమౌంట్ ఇయర్ లైసెన్స్ ఫీజులో 1/6 అమౌంట్ ఇస్తే కన్ఫర్మ్ చేసేస్తాం. అది 1 డే టైం ఇస్తావా? మిగతా రిమైనింగ్ స్నాక్స్ అవి పెట్టావా? స్నాక్స్ సో ఇంకా ఏమన్నా ఉందా? డౌట్స్ ఏం లేవు. గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఏదైతే మనకు అప్లికేషన్స్ రావడం ద్వారా. దయచేసి మీడియా వారందరూ కూడా ఈ సమాచారాన్ని అర్హులైన అందరికీ, అంటే ప్రజలందరికీ చేరితే అర్హులందరూ కూడా వచ్చి అప్లై చేసుకుంటారు. సో అది ఒకటి మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అయ్యో మేము పాల్గొనలేదనే ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి బాగా ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నాను.